Hi viewers, welcome to my channel N. Vinay Kumar Basics of Physics. Dear viewers, ఈ వీడియోలో హీట్ కంటెంట్కి సంబంధించినటువంటి కొంత కంటెంట్ని అప్లోడ్ చేయబోతున్నాను. ఇది పార్ట్ 1 వీడియో. ఓకేనా? ఈ వీడియోలో మనము అసలు హీట్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి, హీట్ని ఏ విధంగా కొలుస్తారు, హీట్ని కొలవడానికి ఏ డివైస్ యూజ్ చేస్తారు, టెంపరేచర్ అంటే ఏంటి, టెంపరేచర్ మనం ఏ డివైస్తో కొలుస్తాము, హీట్కి యూనిట్స్ ఏంటి, టెంపరేచర్ యూనిట్స్ ఏంటి, అసలు హీట్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవుతుందా, మూవ్ అయితే ఏ బాడీ నుంచి ఏ బాడీకి మూవ్ అవుతుంది, హీట్ని అధ్యయనం చేసేదాన్ని ఏమంటారు, టెంపరేచర్ని అధ్యయనం చేసేదాన్ని ఏమంటారు. సో అసలు థర్మామీటర్ అంటే ఏంటి, ఆ థర్మామీటర్ క్యాలిబ్రేషన్ ఎలా ఉంటుంది, సెల్సియస్ స్కేల్ ఎలా ఉంటుంది, ఫారెన్హీట్ స్కేల్ ఎలా ఉంటుంది, కెల్విన్ స్కేల్ ఎలా ఉంటుంది, వాటిని ఎలా డిజైన్ చేస్తారు, అసలు థర్మామీటర్ని ఫస్ట్ ఎవరు కనిపెట్టారు, తర్వాత టెంపరేచర్స్ని ఒక స్కేల్ నుంచి ఇంకో స్కేల్కి ఏ విధంగా మార్చవచ్చు, అదేవిధంగా మరి ఈ థర్మామీటర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, థర్మామీటర్స్లో మనం పాదరసాన్ని మెర్క్యూరీని ఎందుకు యూజ్ చేస్తాము, అండ్ అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ని యూజ్ చేస్తారు. లిక్విడ్ థర్మామీటర్స్లో మెర్క్యూరీని ఆల్కహాల్ని యూజ్ చేస్తారు. వాటిని ఎందుకు యూజ్ చేయాలి, అసలు థర్మామీటర్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది, ఎన్ని రకాల థర్మామీటర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కూలంకుషంగా డిస్కస్ చేయబోతున్నాను. నేను చెప్పే కంటెంట్ ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. ఎక్కువ మంది రీచ్ కావాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ కంటెంట్నే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తెలుగు మీడియం వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ కంటెంట్ నేను ఈ ఫస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కంటెంట్ ఒకవేళ మీకు రీచ్ అయితే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ని, రెస్పాన్స్ని కామెంట్ రూపంలో ఇవ్వండి. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. నేను ఫర్దర్గా ఈ కంటెంట్ అనేది ఇంకా చాలా అప్లోడ్ చేయడానికి మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో దీని రెస్పాన్స్ బట్టి నేను ప్రొసీడ్ అవుతానని భావిస్తున్నాను. అదేవిధంగా మనకి ఏవైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని కూలంకుషంగా డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ వీడియోస్ అనేవి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి హెల్ప్ అవుతాయి, ఎవరైతే రెగ్యులర్ స్టడీస్ అవుతున్నారో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతాయి. సో అందుకే ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళదాం. What is heat? Heat is the form of energy. There are so many forms of energy. Among them, heat is the one form of energy. సో మనకి చాలా రకాల ఎనర్జీస్ ఉన్నాయి, వాటిలో హీట్ అనేది ఒకటి. సో ఇక్కడ హీట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతుంది. సో హీట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ బాడీ టు ది కోల్డ్ బాడీ. The direction of heat is what? Hot body to the cold body. Until up to what time the transmission of heat can be takes place between two bodies మధ్య హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఎంత టైం అవుతుంది అది మనం గుర్తించాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి, హీట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ కెన్ కాజెస్ ది సెన్సేషన్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. సో హీట్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అదేమవుతుంది, ఇట్ కాజెస్ ది సెన్సేషన్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఒక ఆబ్జెక్ట్ అనేది హాట్నెస్ ఉందా కోల్డ్నెస్ ఉందా అని కారణం అవుతుంది. హాట్ బాడీగా మారడానికి హీటే కారణము, కోల్డ్ బాడీగా మారడానికి అదే కారణం. ఎందుకు అంటే ఒక బాడీ ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ గివింగ్ సమ్ సప్లై హీట్ ఎనర్జీ దెన్ ఇట్ బికమ్స్ యాజ్ ద హాట్ బాడీ. క్లియర్? వెన్ ఏ బాడీ కెన్ గెయిన్స్ ది హీట్ ఇట్ టర్న్ ఇన్ టు ది హాట్ బాడీ. అంటే మనం కొంత హీట్ ఎనర్జీని ఒక ఆబ్జెక్ట్కి ఇచ్చినప్పుడు అది హాట్ బాడీగా మారుతుంది. ఒక హాట్ బాడీని మనము దాని నుంచి హీట్ని రిమూవ్ చేస్తున్నాం. ఆర్ ఇఫ్ ఏ బాడీ కెన్ లూజెస్ ది హీట్ దట్ బికమ్స్ యాజ్ ద కోల్డ్ బాడీ. సో దీని మీనింగ్ అది, ఇట్ కాజెస్ ది సెన్సేషన్ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్. ఒక ఆబ్జెక్ట్ అనేది హాట్నెస్గా ఉందని చెప్పాలన్నా కోల్డ్నెస్గా చెప్పాలన్నా దాని యొక్క అసలు కారణం ఏంటి? ఎస్, హీట్. హీట్ ఈస్ ద కాజ్. క్లియర్? అండ్ హీట్ ఫ్లోస్ ఫ్రమ్ ది హాట్ బాడీ టు ది కోల్డ్ బాడీ ఆర్ హయ్యర్ టెంపరేచర్ ఆఫ్ బాడీ టు ది లోయర్ టెంపరేచర్ ఆఫ్ బాడీ. సో ఇక్కడ చూడండి,
ఇక్కడ వర్డ్ వచ్చింది టెంపరేచర్. వాట్ ఈస్ టెంపరేచర్? Temperature is the property that can explain the hotness or coldness of the body. Temperature is the property that can explain the hotness or coldness of a body. ఒక హాట్ బాడీ ఉన్నప్పుడు అది ఎంత హాట్గా ఉంది అని చెప్పే ప్రాపర్టీని టెంపరేచర్ అంటాము. లేదా ఒక బాడీ యొక్క టెంపరేచర్ తక్కువ ఉంది అంటే అది కోల్డ్ బాడీగా ట్రీట్ చేస్తాము. సో కాబట్టి హీట్ అనేది కాజ్ అయితే టెంపరేచర్ ఈజ్ ద ఎఫెక్ట్. క్లియర్? సో హీట్ సప్లై జరిగినప్పుడు దాని యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, హీట్ లాస్ అయినప్పుడు టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి టెంపరేచర్ ఈజ్ ద ప్రాపర్టీ దట్ కెన్ ఎక్స్ప్లెయిన్స్ ది హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఏ బాడీ. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ టెంపరేచర్ ఈజ్ ద ఎఫెక్ట్. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ వాట్? కెలోరీమీటరీ డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీని మనం అధ్యయనం చేయాలంటే దాన్ని ఏమంటాం? కెలోరీమెట్రీ అంటాము. క్లియర్? సో ఒకవేళ నువ్వు టెంపరేచర్ని రీడ్ చేయాలి అంటే ఆ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ ఏమంటామంటే థర్మోమెట్రీ అంటాం. వాట్ ఈస్ థర్మోమెట్రీ అంటాము. సో దట్ ఈస్ ద థింగ్ హియర్. సో ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నామంటే డైరెక్షన్ ఆఫ్ హీట్ గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికి ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇట్స్ టెంపరేచర్ ఈజ్ నౌ 120 degrees Celsius. ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని మనం పక్కనే ఉంచాం, అండ్ దాని టెంపరేచర్ ఎంతంటే 80 degrees Celsius. 80 degrees Celsius. So I am giving the name like A and this is the B. A and B both are in contact. So ఇక్కడ obviously among these two A has the more temperature. That's why A is the hot body. What is A is the hot body. 80 అనేది 120 కంటే తక్కువ ఉంది కాబట్టి B is the cold body. క్లియర్? సో ఇక్కడ 120 అండ్ దిస్ ఇస్ ద 80. మనం ఏమంటున్నాం? ద హీట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ బాడీ టు ది కోల్డ్ బాడీ. సో కాబట్టి ఇక్కడ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంతవరకు అంటే అప్ టు బోత్ కెన్ రీచెస్ ది సేమ్ టెంపరేచర్. ఇట్ మీన్స్ దట్ 100 degrees Celsius and now it is also 100 degrees Celsius. క్లియర్? 120 80 ఉంది, టోటల్ ఎంత? 200 degrees Celsius. క్లియర్? ఇక్కడ ఎంత ఉంది? 100 100 200 degrees Celsius. So after reaching the same temperature there is no further transfer of heat between the two bodies and that condition is called thermal equilibrium. What is thermal equilibrium? Clear? So గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో మనకి బిట్స్ ఎలా అడుగుతాడంటే రెండు బాడీస్ మధ్య రెండు బాడీస్ అనేవి కాంటాక్ట్లో ఉన్నాయి, 2 bodies ఆర్ ఇన్ కాంటాక్ట్ బట్ దెర్ ఈస్ నో ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ బిట్వీన్ దెమ్. ద రీజన్ ఈజ్ రెండు ఆబ్జెక్ట్స్ అనేవి కాంటాక్ట్లో ఉన్నప్పటికీ కూడా వాటి మధ్య హీట్ ట్రాన్స్ఫర్ కావడం లేదు. అది ఎప్పుడు సాధ్యపడుతుంది? ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే వెన్ బోత్ ఆర్ ఎట్ సేమ్ టెంపరేచర్. హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఒక కండిషన్ ఉంటుంది, హీట్ మస్ట్ బీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ వెన్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ 2 bodies. రెండు బాడీస్ మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటేనే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. క్లియర్? సో హై టెంపరేచర్ బాడీ నుంచి లో టెంపరేచర్ బాడీకి మూవ్ అవుతుందని చెప్తున్నాం. అంటే ఏంటి? ఆ రెండు బాడీస్కి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది అర్థం. సో కాబట్టి హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఇట్స్ వెరీ క్లియర్. ఎంతవరకు? వెన్ బోత్ ఆర్ రీచెస్ ది సేమ్ టెంపరేచర్. సో సేమ్ టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఆ కండిషన్ ఏమంటున్నాం? థర్మల్ ఈక్విలిబ్రియం. దాన్నే తెలుగులో మనం ఉష్ణ సమతా స్థితి అంటాం. ఉష్ణ సమతా స్థితి లేదా ఉష్ణ సమాన స్థితి అంటే హీట్ అనేది ఈక్వల్గా ఉంది అర్థం. దాన్ని మనం ఇక్కడ ఏమంటాం? థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. వెన్ 2 bodies ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం దెర్ ఈస్ నో ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ బిట్వీన్ ద బాడీస్ అండ్ బోత్ బాడీస్ మస్ట్ బి అట్ ద సేమ్ టెంపరేచర్. వెన్ వీఆర్ టచింగ్ సమ్ ఆబ్జెక్ట్ వీ కెన్ ఫీల్ హాట్. When we can touch some other objects we can feel very cool.
So while we are touching the hot objects, what is the direction of heat? While we are touching the cold objects, what is the direction of heat? సో మనము ఒక ఆబ్జెక్ట్ని పట్టుకున్నప్పుడు మనకి వేడిగా అనిపించింది, హాట్గా అనిపిస్తుంది అని ఎప్పుడు అనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది అంటే వైల్ వీఆర్ టచింగ్ అవర్ బాడీ ఆర్ వీఆర్ టచింగ్ ది వన్ ఆబ్జెక్ట్ విత్ అవర్ బాడీ, the heat can be transferred from hot body to the our body, then obviously we can feel sensation of hot. While we are touching the hot body, the heat can transfer from hot body to our body. మనం వేడే వస్తువుని పట్టుకున్నప్పుడు, హాట్ బాడీని పట్టుకున్నప్పుడు దాంతో కంపేర్ చేస్తే మన బాడీ అనేది కోల్డ్ ఆబ్జెక్ట్ లాగా యాక్ట్ అవుతుంది. అప్పుడు డైరెక్షన్ ఆఫ్ హీట్ ఎక్కడి నుంచి వస్తుంది, హాట్ బాడీ నుంచి మన బాడీకి వస్తుంది. మనం చేతిలో ఒక ఐస్ క్యూబ్ పెట్టుకున్నాం, వీ హెల్డ్ సమ్ ఐస్ క్యూబ్ ఇన్ అవర్ హ్యాండ్. వాట్ యూ కెన్ అబ్జర్వ్, ఇట్ కెన్ మెల్ట్. Why it can melt? The heat is transferred from our body to the ice cube. ఐస్ క్యూబ్ మన చేతిలో పట్టుకున్నప్పుడు మన బాడీ అనేది హాట్ బాడీ అవుతుంది, ఐస్ క్యూబ్ అనేది కోల్డ్ బాడీ అవుతుంది. అప్పుడు మన బాడీ నుంచి ఐస్ క్యూబ్ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అందువల్ల ఐస్ క్యూబ్ అనేది మెల్ట్ అవుతుంది. క్లియర్? సో వెన్ వీ కెన్ ఫీల్ ది సెన్సేషన్ ఆఫ్ హీట్ ఆర్ హాట్, వెన్ వీఆర్ గెయినింగ్ ది హీట్ ఫ్రమ్ అదర్ ఆబ్జెక్ట్స్. వేరే ఆబ్జెక్ట్స్ నుంచి మనం హీట్ గెయిన్ చేసుకుంటే వీ కెన్ ఫీల్ హాట్. వెన్ వీ కెన్ ఫీల్ ది సెన్సేషన్ ఆఫ్ కూల్, ఇఫ్ అవర్ బాడీ కెన్ లూజెస్ ది హీట్, మన బాడీ అనేది హీట్ని లాస్ అయితే, మన బాడీ నుంచి వేరే ఆబ్జెక్ట్స్ హీట్ ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు మనము కూల్ అని భావిస్తాం. సో అసలు ఈ హీట్ ఎనర్జీ అనేది ఎందువల్ల జరుగుతుంది, ఒక ఆబ్జెక్ట్స్లో దేనివల్ల వస్తుందంటే ద హీట్ ఈస్ జనరేటెడ్ డ్యూ టు ది కొలిషన్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ మాలిక్యూల్స్ ఇన్సైడ్ ద బాడీ. ఒక బాడీలో మనకి హీట్ ఎనర్జీ జనరేట్ అవుతున్నప్పుడు మనం కొంత హీట్ ఇచ్చాము, దానివల్ల ఏమవుతాయంటే దానిలో ఉన్నటువంటి పార్టికల్స్ కానీ మాలిక్యూల్స్ కానీ హీట్ని ఎక్వైర్ చేసుకొని అవి ఒకదాని ఒకటి కొలైడ్ అవుతాయి, దానివల్ల హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ హీట్ ట్రాన్స్ఫర్ మోడ్స్ అనేవి ఆల్రెడీ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, అప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, హీట్ అనేది రీజన్ ఏంది, హీట్ అనేది బాడీలో జనరేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే దెర్ ఈజ్ సమ్ కొలిషన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద సేమ్ బాడీ. సో అది గుర్తుపెట్టుకోండి. మరి ఈ హీట్ని మెజర్ చేయడానికి ఏ డివైస్ వాడతారు అంటే కెలోరీమీటర్. వాట్ ఇట్ ఈస్ కెలోరీమీటర్ ఉంటుంది. సో ఆ కెలోరీమీటర్ అంటే ఏముండదు, దాంట్లో మనకి ఒక కాపర్ వెజల్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ స్టిర్రర్. సో నౌ ఇట్ ఈస్ ఏ కెలోరీమీటర్. సో ఆ కెలోరీమీటర్ని మనము ఒక వుడెన్ బాక్స్లో ఉంచుతారు. సో దిస్ ఈజ్ ద డివైస్ దట్ షుడ్ బి యూజ్డ్ టు మెజర్ ది హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీని మెజర్ చేయడానికి వాడే డివైస్ ఏంటి, కెలోరీమీటర్. మరి టెంపరేచర్ని మెజర్ చేయడానికి వాడేది థర్మామీటర్. వాట్ ఇట్ ఈస్ థర్మామీటర్. క్లియర్? సో మరి ఈ హీట్కి యూనిట్స్ ఏంటంటే చూడండి, సిజిఎస్ యూనిట్స్ ఏమో కెలోరీ అండ్ ఎస్ఐ యూనిట్స్ ఏమో జౌల్. సిజిఎస్ యూనిట్ ఏంటి, కెలోరీ, ఎస్ఐ యూనిట్ ఈస్ జౌల్. అండ్ 1 calorie or calorie is equals to what, 4.186 joules. You have to remember this. So 1 calorie is equals to 4.186 joules. దీనే మనకి రౌండ్ ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే 1 calorie is equals to we can write 4.2 joules. Clear? So this is the simply about the what are the units of heat energy. Then what are the units of temperature? So temperature CGS units ఏమో డిగ్రీ సెల్సియస్ అండ్ SI యూనిట్ ఏమో కెల్విన్. CGS యూనిట్స్ ఏంటి, డిగ్రీ సెల్సియస్ అండ్ SI యూనిట్స్ ఏంటి, కెల్విన్. So this is simply about the what are the units of heat energy and what are units of temperature. మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం how the temperature can be convert from CGS to SI or SI to
సిజిఎస్ ఎలా మార్చుదామో మనం ఇప్పుడే జస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఇది విషయం. అయితే ఇక్కడ మనం ఇంకో పాయింట్ ఉంది చూడడా, ఈ కెలోరీని డిఫైన్ చేయొచ్చు ఎలా అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ by 1 degree Celsius of a body of mass 1 gram is called calorie. 1 gram, the amount of heat required to raise the body of mass 1 gram by 1 degree Celsius. The amount of heat required to raise the temperature of body of mass 1 gram by 1 degree Celsius. 1 గ్రామ్ మాస్ ఉన్నటువంటి ఒక బాడీ యొక్క టెంపరేచర్ మనం 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలి అంటే కొంత హీట్ సప్లై చేయాలి. ఆ హీట్ సప్లై మనం ఇక్కడ కెలోరీ అంటాం. సో అది విషయం, డెఫినేషన్ ఆఫ్ కెలోరీ. అయితే ఇక్కడ ఈ టెంపరేచర్కి కైనెటిక్ ఎనర్జీకి ఏమైనా రిలేషన్ ఉందా? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్స్ అండ్ టెంపరేచర్ ఏదైనా రిలేషన్ ఉందంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ there is directly proportionality between the temperature and kinetic energy. So kinetic energy and the energy possessed by the body or particles by moving. When they are in motion they will get some kinetic energy. So కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. The relation between and temperature is what? Proportionality. దానికి ఒక చిన్న యాక్టివిటీ ఇస్తాడు టెక్స్ట్ బుక్స్లో, వెరీ సింపుల్. The average kinetic energy of the particles is directly proportional to temperature. దానికి చిన్న యాక్టివిటీ ఉంటుంది. ఏంటంటే we are taking some one beaker is there. In that we have some cold or water. It is simply it is there. Water it is there. Clear? And we are taking some another beaker of same volume, same size or same volume. In that it is having some hot water. So hot water and this is the cold water. Clear? Now we have to sprinkle the food color or tea powder, water maybe. So food color తీసుకోవచ్చు, టీ పౌడర్ మన ఇష్టం ఏదైనా తీసుకున్నప్పుడు in which case the food particles or food color particles or tea powder particles, in which liquid they can move very fastly, or in which liquid the color is going to be changed very early. అర్థమవుతుందా? 2 బీకర్స్ తీసుకున్నప్పుడు దీంట్లో కోల్డ్ వాటర్ ఉంది, దీంట్లో హాట్ వాటర్ ఉంది. టీ పౌడర్ దీంట్లో వేస్తే త్వరగా కలర్ మారుతుందా, దీంట్లో వేస్తే కలర్ మారుతుందా అంటే మనం హాట్ వాటర్లో టీ పౌడర్ వేస్తే దాని కలర్ తొందరగా చేంజ్ అవుతుంది. అంటే హాట్ బాడీ అన్నప్పుడు ఏముంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ టీ పౌడర్ పార్టికల్స్ ఏమవుతాయి, దే కెన్ ర్యాండమ్లీ ఆక్యుపైస్ ది ఎంటైర్ వాల్యూమ్ అండ్ దే కెన్ ఈజీలీ డిజాల్వ్. సో కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్స్ ఆఫ్ ఏ బాడీ ఈస్ మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పొచ్చు. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్. అది గుర్తుపెట్టుకోండి. So just now only we discussed what it is. Temperature can be measured by thermometer. The thermometer is a device that can be used to measure the temperature. First, who invented the thermometer? That is the question here. Thermometer first was invented by the Galileo. గెలీలియో అనే వ్యక్తి శాస్త్రజ్ఞుడు మనకి థర్మామీటర్ని కనుక్కోవడం జరిగింది. ఆ థర్మామీటర్లో ఎయిర్ని యూజ్ చేయడం జరిగింది. ఆ థర్మామీటర్లో యూజ్ చేసేటువంటి మ్యాటర్ ఏంటి, ఎయిర్. అసలు ఈ థర్మామీటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే ద మ్యాటర్ కెన్ ఎక్స్పాండ్స్ వైల్ వీఆర్ హీటింగ్. హీట్ చేస్తున్నప్పుడు మ్యాటర్ అనేది ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అది థర్మామీటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. సో అదే కాన్సెప్ట్ని ఆ థర్మామీటర్లో ఉన్నటువంటి ఎయిర్తో కూడా అప్లికేబుల్ చేయడం జరిగింది. ఎప్పుడైతే టెంపరేచర్ హీట్ చేస్తున్నామో ద ఎయిర్ విచ్ ఈజ్ ఇన్ ద థర్మామీటర్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పాండ్స్. వైల్ వీఆర్ కూలింగ్ ద ఎయిర్ ఈస్ గోయింగ్ టు బి కాంట్రాక్ట్. సో ఆ ఫినామినా అనేది మనకి గెలీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకి ఇది వెరీ సింపుల్. మనకి ఫీవర్ వచ్చినప్పుడు వైల్ వీఆర్ కీపింగ్ ఏ థర్మామీటర్ ఇన్ అవర్ మౌత్, what you can observe, the mercury in the thermometer is going to be expands continuously. After moving some distance, that is going to be stopped.
థర్మామీటర్ నోట్లో పెట్టుకున్న తర్వాత మన బాడీ యొక్క టెంపరేచర్కి ఆ మెర్క్యూరీ ఎక్స్పాండ్స్ అవుతూ ఉంటుంది. సో ఎక్స్పాండ్ అవుతూ 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 ఒకానొక దగ్గర ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఎక్స్పాన్షన్ ఎందుకు ఆగిపోతుందంటే ఆ మెర్క్యూరీ యొక్క టెంపరేచర్ అనేది మన బాడీ యొక్క టెంపరేచర్కి ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అయినప్పుడు ఆ స్టేట్ని ఏమంటామన్నా మనం థర్మల్ ఈక్విలిబ్రియం అన్నాం. సో కాబట్టి ఎప్పుడైతే హీట్ ఇస్తున్నామో ద మెటీరియల్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్పాండ్స్. సో అది కాన్సెప్ట్ అనమాట. సో థర్మల్ ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది. అట్ ద సేమ్ టైమ్ ద మ్యాటర్ కెన్ బి ఎక్స్పాండ్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ టెంపరేచర్. సో అది. సో గెలీలియో తర్వాత నెక్స్ట్ చాలా మంది థర్మామీటర్ డిజైన్ చేశారు. ఆ థర్మామీటర్లలో మనకి లిక్విడ్స్ థర్మామీటర్స్ వచ్చేసాయి. ఫస్ట్ ఏమో ఎయిర్ థర్మామీటర్, నెక్స్ట్ ఏమో లిక్విడ్ థర్మామీటర్స్ వచ్చాయి. ఆ లిక్విడ్ థర్మామీటర్స్లో ఎక్కువ యూజ్ చేసేది మనకి మెర్క్యూరీ అండ్ ఆల్కహాల్. సో మోస్ట్ ఆఫ్ ది థర్మామీటర్ కన్సిస్ట్ ఆఫ్ మెర్క్యూరీ. ఎందుకు మెర్క్యూరీ ప్రిఫర్ చేస్తారు అంటే మెర్క్యూరీ ఈజ్ ద గుడ్ కండక్టర్ of heat. What is good conductor of heat? The body which can allows the heat through them, that is called as the conductor of heat. ఏదైనా ఒక బాడీ అనేది తన గుండా హీట్ని ట్రాన్స్ఫర్ చేయనిస్తే లేదా చేస్తే దాన్ని కండక్టర్ ఆఫ్ హీట్ అంటాం. సో కాబట్టి మెర్క్యూరీ అనేది తన గుండా హీట్ని ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద మెర్క్యూరీ కెన్ బి అవైలబుల్ ఇన్ ప్యూర్ ఫామ్ ఇన్ అవర్ నేచర్. సో మెర్క్యూరీ అనేది ప్యూర్ ఫామ్లో దొరుకుతుంది. అట్ ద సేమ్ టైమ్ ద మెర్క్యూరీ డు నాట్ స్టిక్ టు ది వాల్స్ ఆఫ్ ది థర్మామీటర్. ఆ థర్మామీటర్లో ఉన్నటువంటి లోపల గోడలకి ఆ మెర్క్యూరీ అనేది అంటుకుపోదు. సో అందువల్ల మెర్క్యూరీని ఎక్కువగా రిఫర్ చేస్తారు. అదేవిధంగా మనం ఎక్స్పాన్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు బికాజ్ ఇట్ ఈస్ వెరీ షైన్. మెర్క్యూరీ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా ఆల్కహాల్ థర్మామీటర్లో కూడా యూనిఫామ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి మెర్క్యూరీ కూడా ఎలా అయితే యూనిఫామ్ ఎక్స్పాన్షన్, యూనిఫామ్ కాంట్రాక్షన్ అంటే ఏంటి, టెంపరేచర్ హీట్ రైజ్ చేస్తూ ఉంటే దానికి తగ్గట్టే ఎక్స్పాన్షన్ అవుతుంది, కూల్ చేస్తుంటే కాంట్రాక్షన్ అవుతుంది. సో అదే ఫినామినా మనం ఆల్కహాల్స్ ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆల్కహాల్ అనేది మనకి థర్మామీటర్లో వాచ్ చేస్తున్నప్పుడు దానికి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అట్ ద సేమ్ టైం మనకి ఆల్కహాల్ థర్మామీటర్లో 1 డిగ్రీ సెల్సియస్ లేదా 1 డిగ్రీ వాల్యూ చేంజ్ అయిందంటే దాని చుట్టూ ఉన్న టెంపరేచర్ చాలా చేంజ్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో ఇందుకే మనం ఎందుకు మెర్క్యూరీని ఎందుకు ఆల్కహాల్ ప్రిఫర్ చేస్తామంటే ఇది రీజన్. సో బోర్డు మీద కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి జాగ్రత్తగా. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ థర్మామీటర్? మ్యాటర్ కెన్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్. హీట్ చేసినప్పుడు మ్యాటర్ని ఎక్స్పాండ్ అవుతుంది అని. సో ఫస్ట్ థర్మామీటర్ ఇన్వెంటెడ్ బై ది గెలీలియో. The substance that is used in the thermometer has uniform expansion or contraction with rise or fall in temperature. అంటే మనం ఏవైతే సబ్స్టెన్స్ని థర్మామీటర్లో చేస్తున్నామో దానికి యూనిఫామ్ ఎక్స్పాన్షన్ ఉండాలి ఆర్ యూనిఫామ్ కాంట్రాక్షన్ ఉండాలి. సో ఇప్పుడు ఆ డిస్కషన్ ఇదే. మెర్క్యూరీని ఎందుకు చేస్తామంటే అది యూనిఫామ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అండ్ అపాక్యూ అండ్ షైనింగ్ అంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. లైట్ నిల్వ చేస్తుంది కాబట్టి ఈజీగా కనిపిస్తుంది. అండ్ ఇట్ డస్ నాట్ స్టిక్ టు ది వాల్స్ ఆఫ్ ద గ్లాస్ బల్బ్. ఏ థర్మామీటర్ ఉంటుందో ఆ థర్మామీటర్ లోపల గోడలకి అది అతుక్కుపోదు. అండ్ గుడ్ కండక్టర్ ఆఫ్ అండ్ అవైలబుల్ ఇన్ ప్యూర్ ఫామ్. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసినాయి. అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ చూడండి, ఇట్ కెన్ బి రికార్డ్ వెరీ లో టెంపరేచర్స్. ఆల్కహాల్ అనేది చాలా తక్కువ టెంపరేచర్ రికార్డ్ చేస్తుందట. ఇట్ కెన్ బి కలర్డ్ అండ్ బ్రైట్లీ. సో కలర్గా ఉంటుంది కానీ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అంటున్నాం. అండ్ ఇట్ ఎక్స్పాన్షన్ ఫర్ డిగ్రీ సెల్సియస్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఈస్ వెరీ లార్జ్. సో మనకు 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుతుందంటే టెంపరేచర్ చాలా ఎక్కువ మొత్తంలో మారుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇది సింపుల్గా మనం మెర్క్యూరీని ఆల్కహాల్ ఎందుకు ప్రిఫర్ చేస్తామనేది ఇది రీజన్గా మనం చెప్పుకోవచ్చు. దెర్ ఆర్ సో మెనీ స్కేల్స్ టు ఫైండ్ అవుట్ ది టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. So just now only we discussed what it is. The temperature of the body can be measured with help of the thermometer. How this thermometer can be calibrated? సో ఈ థర్మామీటర్ని ఎలా క్యాలిబ్రేట్ చేస్తాడు, ఎలా క్రమాంకనం చేస్తారు, రీడింగ్స్ ఎలా ఇస్తారు, అసలు థర్మామీటర్కి సంబంధించి ఏ స్కేల్స్ ఉన్నాయి? సో థర్మామీటర్కి సంబంధించి కొన్ని స్కేల్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సెల్సియస్ స్కేల్, సెకండ్ వన్ వచ్చేసి కెల్విన్ స్కేల్, థర్డ్ వన్ ఈజ్ ఫారెన్హీట్ స్కేల్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద రేమియర్ స్కేల్. ఈ రేమియర్ స్కేల్ అనేది ఇట్ ఈస్ అవుట్డేటెడ్. ఎప్పుడో వాడారు, ఇప్పుడు దాని అంత యూజ్గా చేయట్లేదు. మ్యాక్సిమం మనం మెయిన్గా వాడేది సెల్సియస్, కెల్విన్, ఫారెన్హీట్ స్కేల్.
సో టెంపరేచర్స్ని ఈ యూనిట్స్తో మెజర్ చేస్తారు. చేసేటప్పుడు అసలు ఈ థర్మామీటర్ని ఎలా తయారు చేస్తారు, రీడింగ్స్ ఎలా ఇస్తారు అంటే, ఇన్ ఏ థర్మామీటర్ ఫస్ట్ దే కెన్ డిసైడ్ ది 2 points. One is the lower fixed point and next one is the upper fixed point. Lower fixed point and upper fixed point. And how we can take the lower fixed point? Generally the temperature at which the ice is going to be melted, or simply the melting point of ice should be taken as the lower fixed point, and at which temperature the water is going to be converted into steam or vapor. That point is commonly what we call as boiling point. So boiling point and melting point and boiling point can be taken as the lower fixed point and upper fixed point in a thermometer. ఒక థర్మామీటర్లో ఫస్ట్ డిసైడ్ చేసే పాయింట్స్ రెండే, ఒకటి లోయర్ ఫిక్స్డ్ పాయింట్, ఇంకోటి అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. ఈ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ మనం ఏమంటున్నాం, మెల్టింగ్ పాయింట్ అంటున్నాం. మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి, ఏ టెంపరేచర్ దగ్గర మనకి ఐస్ మెల్ట్ అవుతుందో స్టార్ట్ అవుతుందో దాన్ని మనం మెల్టింగ్ పాయింట్ అంటాం. ఏ టెంపరేచర్ దగ్గర వాటర్ అనేది బాయిల్ అవ్వడం లేదా వేపర్గా లేదా స్టీమ్గా మారడం స్టార్ట్ అవుతుందో దాన్ని మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. సో దా బాయిలింగ్ పాయింట్ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ఈక్వల్ డివిజన్స్గా చేస్తారు. ఆ ఈక్వల్ డివిజన్స్ చేస్తారు. ఏ స్కేల్లో ఎన్ని డివిజన్స్ ఉంటాయో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ thermometer in that some mercury is there, I was not mentioned there, simply some mercury is there, and now it is the lower fixed point. What is lower fixed point? And this is now upper fixed point. What is lower fixed point? దీన్ని మనం ఐస్ పాయింట్ అంటారు లేదా మెల్టింగ్ పాయింట్ అంటారు, ఎనీథింగ్ వాట్ మే బి. అండ్ నౌ దిస్ ఇస్ ద బాయిలింగ్ పాయింట్. సో ఏవైతే రిమైనింగ్ ద గ్యాప్ బిట్వీన్ దీస్ టూ షుడ్ బి కెన్ బి డివైడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ డివిజన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సెల్సియస్ స్కేల్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ ద 0 degrees Celsius. What is 0 degree Celsius? And upper fixed point is now 100 degrees Celsius. ఒకటేమో 0 degrees Celsius, ఇంకోటేమో 100. సో ఆ మధ్యలో ఉన్నటువంటి దాన్ని దట్ షుడ్ బి డివైడ్ ఇంటూ 100 డివిజన్స్. ఎన్ని డివిజన్ చేస్తారట, 100 డివిజన్స్. అప్పుడు ఒక డివిజన్ ఈక్వల్స్ టు వాట్, 1 degree Celsius. What is 1 degree Celsius? సో కాబట్టి ఈ సెల్సియస్ స్కేల్లో ఉన్నటువంటి విధానం, lower fixed point is 0 and upper is 100 and total how many divisions, 100 divisions. సో అప్పుడు 1 division ఏమవుతుంది, 1 degree Celsius అవుతుంది. తర్వాత ఫారెన్హీట్ స్కేల్. ఈ ఫారెన్హీట్ స్కేల్లో మనకి లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమో 32 degrees Fahrenheit అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏమో 212 degrees Fahrenheit. సో ఈ మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది, 180 అవుతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న పార్ట్స్ని 100 డివిజన్ చేస్తారు. అప్పుడు 1 డివిజన్ ఈజ్ ఈక్వల్స్ వాట్, 1 degree Fahrenheit. సో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ హౌ మచ్, 32 అండ్ అప్పర్ ఈజ్ 212 minus 32. So 180. So 180 parts చేస్తారు. Each part is what, 1 division. And next similarly here you can go for Kelvin scale. So lower fixed point is what is, simply it is 273 Kelvin. And upper fixed point is, it is 373 Kelvin. Again ఎన్ని డివిజన్ చేస్తారు, డిఫరెన్స్ మన డివిజన్స్ 100 డివిజన్స్. అప్పుడు 1 division is equals what, 1 Kelvin. What is 1 Kelvin? సో ఇక రేమియర్ స్కేల్లో, సో లోయర్ ఈస్ 0 and upper is 80 degrees R. So how many divisions here again, 80, then each division is 1 degree radian, like this. సో ఇక్కడ మనకి ఇది మ్యాక్సిమం అవుట్డేటెడ్ స్కేల్, దీన్ని ఎక్కువ యూజ్ చేయము, వీటిని లైట్ తీసుకొని మ్యాక్సిమం ఈ 3లో నుంచి క్వశ్చన్స్ ఎక్కువ ఫ్రేమ్ అవుతాయి. సో కాబట్టి ఇవి
ప్రతి టెంపరేచర్స్ ఈ స్కేల్ ఏముంది, దాంట్లో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత, ఫారెన్హీట్లో లోయర్ ఎంత, అప్పర్ ఎంత, కెల్విన్లో లోయర్ ఎంత అండ్ అప్పర్ ఎంత మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. సో ఈ విధంగా ఇన్ దిస్ వే ద థర్మామీటర్స్ ఆర్ క్యాలిబ్రేటెడ్. So now we can discuss how the temperature changes from one scale to the another scale. How we can convert the temperatures from one scale to another scale. So there is one formula you have to remember. ఒక ఫార్ములా చెప్తాను, ఆ ఫార్ములా గుర్తుంచుకొని దాంతోపాటు మనకి డిఫరెంట్ స్కేల్స్లో ఉన్నటువంటి లోయర్ ఫిక్స్డ్ పాయింట్, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ గుర్తున్నట్లయితే దీన్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. దెర్ ఈజ్ వన్ ఫార్ములా టు కన్వర్ట్ ది టెంపరేచర్ ఫ్రమ్ వన్ స్కేల్ టు అనదర్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్, స్కేల్ 1 మైనస్ LFP లోయర్ ఫిక్స్డ్ పాయింట్ బై UFP is equal minus lower fixed point is equals to scale 2 minus LFP by UFP minus LFP. This is the formula you have to remember. Scale 1 minus lower fixed point by difference of upper fixed point and lower fixed point, and same thing again. So for example, నేను scale 1 సెల్సియస్ స్కేల్ అంటున్నా, స్కేల్ 2 నేమో కెల్విన్ అంటున్నా. అప్పుడేమో చూడండి, స్కేల్ 1 ఏంటి సెల్సియస్ స్కేల్, C మైనస్ సెల్సియస్ స్కేల్లో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత 0, అప్పర్ ఈస్ 100, కెల్విన్లో 273 373. ఓకే, సో కాబట్టి చూద్దాం, C మైనస్ 0 బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ 100 డిగ్రీ సెల్సియస్ మైనస్ 0 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, కెల్విన్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత 273 by 373 minus 273. Then what is C by 100 is equals to K minus 273 by 100. 100 cancel. Then C is equals to K minus 273. Clear? Or K is equals to C plus 273. So ఈ రెండు ఫార్ములాస్ ఉపయోగించి వీ కెన్ కన్వర్ట్ ఫ్రమ్ సెల్సియస్ టు కెల్విన్ ఆర్ కెల్విన్ టు సెల్సియస్. ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీ సెల్సియస్ దీన్ని మనం కెల్విన్లో మార్చాలి, కెల్విన్లోకి మార్చాలి అంటే ఏం కావాలి, వీ వాంట్ టు ఫైండ్ అవుట్ K. ఫార్ములా అంటే K ఈస్ ఈక్వల్స్ టు C ప్లస్ 273. సో అంటే K ఈస్ ఈక్వల్స్ టు C వాల్యూ ఎంత 30 ప్లస్ 273. సో 273 ప్లస్ 30, that is what, 303. That means what, 30 degrees Celsius equals to what, 303 Kelvin. So like that. So ఒకదాని నుంచి అంటే మనం ఏం చేయాలి, సింపుల్ గుర్తుపెట్టుకోండి, టు కన్వర్ట్ ది టెంపరేచర్ ఫ్రమ్ డిగ్రీ సెల్సియస్ టు కెల్విన్, సింప్లీ వాట్ యూ కెన్ డూ, వీ హ్యావ్ టు యాడ్ 273. కెల్విన్లోకి మార్చాలంటే డిగ్రీ సెల్సియస్ వాల్యూకి ఏం చేయాలి, 273 యాడ్ చేయాలి. సో ఒకవేళ సెల్సియస్లో మార్చాలంటే ఎస్ కెల్విన్ నుంచి 273 తీసేయాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకున్నాం, ఏదొకటి ఫర్ ఎగ్జాంపుల్ 513 కెల్విన్ ఉంది, దాన్ని దీంట్లో మార్చాలి, సెల్సియస్లోకి మార్చాలి. అంటే ఫార్ములా ఏమవుతుంది, C ఈజ్ ఈక్వల్స్ టు K మైనస్ 273 అంటే 513 మైనస్ 273 వచ్చే వాల్యూ డిగ్రీ సెల్సియస్ అవుతుంది. సో కాబట్టి ఈ రెండు స్కేల్స్ తీసుకున్నప్పుడు కూడా వాటి మధ్య రిలేషన్ అని డిరైవ్ చేయవచ్చు. సో కాబట్టి దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ కెల్విన్ స్కేల్. సో అట్లనే గుర్తుపెట్టుకోండి, కెల్విన్లోకి మార్చాలంటే ఇచ్చిన టెంపరేచర్కి 273 యాడ్ చేయాలి, డిగ్రీ సెల్సియస్లో మార్చాలి, దేంట్లో నుంచి కెల్విన్లో మార్చాలి అంటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ది 273. కెల్విన్లో మార్చాలంటే వీ హ్యావ్ యాడ్ 273, సెల్సియస్లో మార్చాలంటే మైనస్ 273 చేయాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ C అండ్ F, సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ తీసుకుందాం. అప్పుడేమవుతుంది, సో మనకి స్పేస్ కావాలి కాబట్టి అరేంజ్ చేస్తున్నాను. మళ్ళీ స్కేల్ 1 సెల్సియస్ C మైనస్ 0 బై అప్పర్ ఈస్ 100 మైనస్ 0, ఇక్కడ F మైనస్ 32 లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ UFP 212 మైనస్
32. So then what is C by 100 is equals to F minus 32 by 180. So ante malla same, C by 100 is equals to F minus 32 by 180. 0 0 cancel, 2 5s are 2 9s are. Appudu C by 5 is equals to F minus 32 by 9. అప్పుడు C కావాలంటే 5 తీసుకోండి. C is equals to 5 by 9 of F minus 32. సో డిగ్రీ సెల్సియస్ కావాలి అంటే ఫారెన్హీట్ని మనం డిగ్రీ సెల్సియస్లో మార్చాలంటే ఫార్ములా ఏంటి? 5 by 9 of F minus 32. లేదా ఏమవుతుంది? 9 by 5 C. 9 by 5 into C is equals to F minus 32. Then F is equals to what? 9 by 5 C plus 32. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో కాబట్టి మనం ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సెల్సియస్లో మార్చాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, సెల్సియస్ని ఫారెన్హీట్లో మార్చాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అట్లనే నెక్స్ట్ సెల్సియస్ అండ్ రెమ్యూయర్ స్కేల్ తీసుకుందాం. సో అక్కడ సేమ్ కదా, C minus 0 by 100 minus 0 and R minus 0 by 80 minus 0. Then what is C by 100 is equals to R by 80. 0 0 cancel, C by 10 is equals to R by 8. So C by 5 is equals to R by 4. 2 5s are 2 4s are. Then C by 5 is equals to R by 4. Then C and రాయొచ్చు 5 by 4 of R రాయొచ్చు, లేదా R is equals to రాయొచ్చు 4 by 5 of C రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ ఫార్ములా గుర్తున్నట్లయితే when we have idea about this relation we can convert the temperature from one scale to another scale very easily. Clear children? There are 5 types of thermometers we are widely using in our nature. మనం వాడేటువంటి థర్మామీటర్లో 5 థర్మామీటర్లు మెయిన్గా యూజ్ చేస్తాం. వాటిలో ఫస్ట్ది క్లినికల్ థర్మామీటర్, 6 మ్యాక్సిమం అండ్ మినిమం థర్మామీటర్, ల్యాబొరేటరీ థర్మామీటర్, థర్మిస్టర్ థర్మామీటర్ and digital thermometer. Clear? First one is clinical thermometer. Why we can use the clinical thermometer? Clinical thermometer can be used to measure our body temperature. మన బాడీ టెంపరేచర్ని కొలవడానికి వాడేటువంటి థర్మామీటర్నే క్లినికల్ థర్మామీటర్ అంటాం. క్లినికల్ థర్మామీటర్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ది లో టెంపరేచర్స్. చాలా తక్కువ టెంపరేచర్స్ని కొలవాలి అంటే మనం క్లినికల్ థర్మామీటర్ని ప్రిఫర్ చేస్తారు. సో ఒక క్లినికల్ థర్మామీటర్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేసేటువంటి రీడింగ్స్ ఎంతంటే ఇన్ సెల్సియస్. క్లినికల్ థర్మామీటర్ కెన్ బి క్యాలిబ్రేటెడ్ ఇన్ బోత్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్స్. సో క్లినికల్ దాంట్లో మనకి ఖచ్చితంగా 2 స్కేల్స్ ఉంటాయి, ఒకటి సెల్సియస్ స్కేల్, ఒకటి ఫారెన్హీట్ స్కేల్. సెల్సియస్ స్కేల్ వాల్యూస్ ఏమో 35 డిగ్రీ సెల్సియస్ నుండి 42 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. 5 డిగ్రీ సెల్సియస్ ఉన్నాయి అనుకోండి, కింద 4 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటాయి. సో అవి ఎంతవరకు 94 degrees Fahrenheit to the 108 degrees Fahrenheit. సో వాట్ ఈస్ ద నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ? ఒక హెల్తీ పర్సన్ ఉన్నాడు, హెల్తీ పర్సన్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుందంటే బాడీ టెంపరేచర్ 37 డిగ్రీ సెల్సియస్ ఆర్ 98.4 డిగ్రీ ఫారెన్హీట్. అది గుర్తుపెట్టుకోండి. ద నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ హౌ మచ్? 37 డిగ్రీ సెల్సియస్ ఆర్ 98.4 డిగ్రీ ఫారెన్హీట్. సో అయితే ఈ రీడింగ్ తీసుకునేటప్పుడు చిన్న క్లారిటీ మిస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 36 37 ఉంది, ఓకే. సో 36 37 మధ్యలో ఒక 10 లైన్స్ ఉన్నాయి. అప్పుడు ఇక్కడ దాకా వచ్చింది థర్మామీటర్, ఇక్కడ దాకా వచ్చింది. మొత్తం ఎన్ని ఉన్నాయన్నా? 10 ఉంటుంది అనుకుందాం. 10 కానీ 5 కానీ 1 2 3 4 5 6 7 8 9 10. 10th 37 అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఉంది రీడింగ్, థర్మామీటర్ ఇక్కడ చూపిస్తుంది. అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇలా. సో 36 తర్వాత 4 లైన్స్ కదా. సో కాబట్టి ఎన్ని లైన్స్ కలిపితే ఒకటి 10 లైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, అంతే కదా. 36 37 మధ్య డిఫరెన్స్ ఎంత? 1. సో కాబట్టి 10 లైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దెన్ 1 లైన్ ఈజ్ ఈక్వల్స్ వాట్? 1/10, దట్ ఈస్ వాట్? 0.1. ఒకవేళ 5 లైన్స్ ఉన్నాయి, అప్పుడు ఎలా రాస్తాం? 5 లైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అప్పుడు 1 లైన్ అంటే ఏమవుతుంది? 1/5 అవుతుంది, దట్ ఈస్ 0.2. సో ఇప్పుడు మనం ఏమన్నాం?
ఇక్కడ 10 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ డివిజన్ ఎంత అవుతుంది 0.1. సో కాబట్టి 36 తర్వాత 4 లైన్స్ ఉన్నాయి, ఒక లైన్ వాల్యూ ఎంత 0.1, అలాంటి ఎన్ని ఉన్నాయి 4, కాబట్టి 36.4 అవుతుంది. సో అంటే ఒక డివిజన్కి ఇంకో డివిజన్కి మధ్యలో కొన్ని లైన్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని కూడా మనం రీడింగ్ చెప్పాల్సి ఉంటుంది. సో ఎలా అంటే ఇలా. సో దిస్ ఈజ్ ద సింప్లీ అబౌట్ ది క్లినికల్ థర్మామీటర్. నెక్స్ట్ వీ కెన్ సీ 6 మ్యాక్సిమం అండ్ మినిమం థర్మామీటర్. నెక్స్ట్ థర్మామీటర్ వచ్చి 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్. 6 అనేది సైంటిస్ట్ నేము. 6 మ్యాక్సిమం అండ్ మినిమం థర్మామీటర్ కెన్ బి యూజ్డ్ టు ఐడెంటిఫై ది మ్యాక్సిమం టెంపరేచర్ మినిమం టెంపరేచర్ ఆఫ్ ఎ డే. సో అందుకే మనం దాన్ని 6 మ్యాక్సిమం మినిమం టెంపరేచర్ అంటాం. 6 మ్యాక్సిమం టెంపరేచర్ మినిమం టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఒక రోజులో నమోదయ్యేటువంటి కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలను నమోదు చేయడానికి వాడేదాన్నే 6 గరిష్ట కనిష్ట థర్మామీటర్ అంటారు. అసలు అది ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్న స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఇట్ షుడ్ బి కన్సిస్ట్ ఆఫ్ సమ్ M and N. సో దెర్ ఈస్ సమ్ U-shaped tube it is said that should be consist of some mercury. ఇది మొత్తం ఏంటిది మెర్క్యూరీ ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఈ MN పైన ఒక సిలిండ్రికల్ గ్లాస్ బల్బ్ ఉంది. దిస్ ఈజ్ ద సిలిండ్రికల్ గ్లాస్ బల్బ్ అండ్ దిస్ ఈజ్ ద స్పెరికల్ గ్లాస్ బల్బ్. సో వీటిలో ఏముంటుందంటే ఆల్కహాల్ ఉంటుంది. సో ఆల్కహాల్ వేపర్ ఫామ్లో ఉంటుంది. సో ఆల్కహాల్ ఉంటుంది అక్కడ. సో తర్వాత వన్ సైడ్ ఏమో రీడింగ్స్ ఏమో లో టు హై ఉంటుంది. చూడండి -20, 10, 0, 20 లైక్ దిస్, లో టు హై ఉంటుంది. సో ఇక్కడ చూడండి దీనికి ఉల్టా ఉంటుంది. -20 ఇక్కడ ఉంది, 40, 30, 20, 10, 0, -10, 20, -30 లైక్ అలా ఉంటాయి. తర్వాత దీంట్లో ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్లో చిన్న ఐరన్ స్పోక్స్ ఉంటాయి. దాన్ని I అండ్ దిస్ I' అంటున్నాను, మీ ఇష్టం, లేదా I1 I2 అనుకుందాం. సో ఇవి ఐరన్ స్పోక్స్ ఉంటున్నాయి, దాంట్లో స్ప్రింగ్లో ఉంటున్నాయి. సో ఎప్పుడైతే వెన్ ఇన్ ద సరౌండింగ్ ఆఫ్ ది థర్మామీటర్ దెర్ ఈస్ అ మ్యాక్సిమం టెంపరేచర్, ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ద ఆల్కహాల్ విచ్ ఈస్ ఇన్ ద ఏ cylindrical glass bulb that should be going to be expand and that should be pushes the spring I downward. Due to that this mercury will be also expanded. So కొంత ప్రెషర్ క్రియేట్ అవుతుంది. డ్యూ టు దట్ ప్రెషర్ ద I1 is going to be or I' is going to be raise. సో ఇలా రేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎంత మ్యాక్సిమం టెంపరేచర్ చూపిస్తుందో అక్కడికి ఈ I' ఇండికేషన్ వెళ్ళిపోతుంది. ఈ థర్మామీటర్ సరౌండింగ్లో ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ద ఆల్కహాల్ వాట్ ఈస్ ఇన్ ద ఏ దట్ ఈస్ గోయింగ్ టు బి expand and due to the expansion that should be pushes the spring and mercury in downward and in another limb obviously that is going to be raise the spring in the next limb. So వీటిని మనం లింబ్స్ అంటాం. ఓకేనా. సో ఆ లింబ్లో ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏమైంది, ఎక్స్పాండ్ అయ్యి దాన్ని కింది పుష్ చేసింది. పుష్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వేరే దాని లింబ్లో ఏమవుతుంది, ఎస్ ఇట్ షుడ్ బి రైజెస్. సో ఎంతవరకు రైజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45 దగ్గర వచ్చి ఆగింది అనుకుందాం. ఆగిన తర్వాత వీ హ్యావ్ టు నోట్ ది రీడింగ్ 45 degrees Celsius. సో మళ్ళీ మీ ఇష్టం, ఇక్కడ 6లో అని ఏది యూజ్ ది సెల్సియస్ ఆర్ డిగ్రీ ఫారెన్హీట్ వాటర్ మేబీ. సో 40 వచ్చింది. వచ్చిన తర్వాత ఈ I' పొజిషన్స్ డిస్ప్లేస్ అయినాయి. అయిన తర్వాత వాటిని మళ్ళీ కిందికి తీసుకురావాలంటే వీ హ్యావ్ టు యూజ్ ది వన్ స్మాల్ హార్షూ మ్యాగ్నెట్. సో హార్షూ మ్యాగ్నెట్ యూజ్ చేస్తూ మళ్ళీ దాన్ని సేమ్ పొజిషన్ తీసుకురావాలి. సో తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ ఈసారి టెంపరేచర్ తక్కువ ఉంది, తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నౌ దిస్ వేపర్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పాండ్ ఆర్ కాంట్రాక్ట్. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈసారి ఉల్టా పోతుంది. సో ఇక్కడ ఆల్కహాల్ దాన్ని పుష్ చేస్తుంది, ఈ మెర్క్యూరీ వెళ్ళిపోతుంది, అప్పుడు మనకి రీడింగ్ ఇక్కడ నమోదవుతుంది. రేజ్ అయినప్పుడేమో ఏ నుంచి ఆల్కహాల్ అనేది ఇలా పుష్ చేస్తుంది, మినిమం ఉన్నప్పుడు ఏం చేస్తుంది, బిలో ఉన్నటువంటి వేపర్ అనేది దట్ పుషెస్ ది ఆర్ గోయింగ్ టు బి కాంట్రాక్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆల్కహాల్ అనేది కాంట్రాక్ట్ అవ్వడానికి ఆటోమేటిక్గా వస్తుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో అంటే హై ఉన్నప్పుడేమో ఇలా పుష్ అవుతుంది మెర్క్యూరీ పైకి, లో ఉన్నప్పుడు ఇలా ఇలా వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఎంత నమోదు అవుతుందో దాన్నే మనం మినిమం టెంపరేచర్ ఐడెంటిఫై చేస్తాము. మళ్ళీ మ్యాగ్నెట్ చేసి మళ్ళీ సేమ్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ ది వర్కింగ్ ఆఫ్
6 maximum and minimum temperature. మీకు గుర్తు రాసింది ఏంది, ఎందుకు దీన్ని చేస్తాం, టు ఫైండ్ ది maximum and minimum temperatures in a day. దీన్ని రూపొందించింది ఎవరు, 6 అనే సైంటిస్ట్. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ laboratory thermometer. సో laboratory thermometer can be used to measure the temperature of the objects in a lab. Laboratory thermometer can be used to measure the temperature of the objects in a lab. మనం ల్యాబ్ చేస్తున్నప్పుడు ల్యాబ్లో ఉన్నటువంటి వస్తువుల యొక్క టెంపరేచర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ల్యాబొరేటరీ థర్మామీటర్ వాడతాం. ఈ ల్యాబొరేటరీ థర్మామీటర్ అనేది చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది, ఉండేసి దాని యొక్క టెంపరేచర్ మనము -10 degrees Celsius నుంచి 110 degrees Celsius వరకు ఐడెంటిఫై చేయవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ సింప్లీ అబౌట్ ది laboratory thermometer. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి thermistor thermometers. So thermistor thermometer do not contains any liquids like alcohol and mercury. thermistor thermometers లో మనకి ఎటువంటి ఆల్కహాల్ అనేది ఉండదు, ఎటువంటి మెర్క్యూరీ ఉండదు, ఎటువంటి లిక్విడ్స్ యూజ్ చేయవు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది రెసిస్టర్స్. సో రెసిస్టర్స్ ఇన్బిల్ట్ ఉంటే దానివల్ల మనము ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, దట్ ఈస్ సింపుల్ ఫర్ దిస్ వీడియో. మనకి మరీ డీప్గా కూడా అవసరం లేదు. నెక్స్ట్ డిజిటల్ థర్మామీటర్. మనం డైలీ లైఫ్లో చూస్తున్నది. డిజిటల్ థర్మామీటర్లో ఏముంటుంది, బ్యాటరీస్ యూజ్ చేస్తాం. బ్యాటరీ యూజ్ చేసి ఆ థర్మామీటర్ మన నోట్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇట్ విల్ షో సమ్ రీడింగ్. సో లేదా ఇట్లా ఫోర్ హెడ్ మీద పెట్టి చూస్తుంటారు. ఇవన్నీ డిస్ప్లే ఉన్నాయి మనకి. ఎస్పెషల్లీ దాంట్లో ఒకటి కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ విత్ టెంపరేచర్. సో ఏవైతే మనకి డిజిటల్ థర్మామీటర్స్ ఉన్నాయో, ద డిజిటల్ థర్మామీటర్స్ వర్క్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్. ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అనేవి టెంపరేచర్తో పాటు చేంజ్ అవుతూ ఉంటాయి. ఏవైతే టెంపరేచర్ ఉంటుందో ఆ టెంపరేచర్ మనం ఆ డిజిటల్ థర్మామీటర్ యొక్క డిస్ప్లే మీద చూడొచ్చు. డిజిటల్ థర్మామీటర్ ఓపెన్ చేస్తే దాంట్లో మనకు బ్యాటరీస్ ఉంటాయి. ఆ బ్యాటరీని ఏం చేస్తుంది, ఎలక్ట్రిక్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మనకి టెంపరేచర్ వేరియేషన్ ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ ది హీట్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని భావిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వేరే వాళ్ళకు కూడా ఈ ఛానల్ హెల్ప్ అవుతుందని భావిస్తే మన ఛానల్ షేర్ చేయండి. సో